హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎత్తనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి సెక్రటరీ నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే జయంతి రాజశేఖరము ఇద్దరు బర్త్డే పార్టీకి అటెండ్ కావడం, మొదలు జయంతి వెళ్ళడం, తర్వాత తన పనులు చూసుకునే శేఖరం రావడం, తర్వాత వెళ్ళేటప్పుడు జయంతిని ఇంటికి తీసుకొని రావడం, వచ్చిన తర్వాత తీరా పడుకునే ముందు రాజశేఖరం జయంతి సారీ నన్ను క్షమించు, నువ్వు అందరిలో కలిసిపోతావు, మంచిగా ఉంటావు, ఫ్రీ అయిపోతావు అని నేను పంపించాను, కానీ అక్కడికి పోయిన తర్వాత నీ ఒంటరితనం నీ వెంటే ఉంది అని నాకు అర్థమైంది. ఇంకోసారి అట్లా నిన్ను ఇంకోసారి పంపించను, నన్ను ఈసారి క్షమించు, హాయిగా నిద్రపో అని చెప్పడం నిన్నటి వరకు జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. గదిలో కిటికీ చువ్వల్ని ఆనుకుని పరధ్యానంగా నిలబడింది జయంతి. ఇంతలో శేఖరం లోపలికి వచ్చాడు. అతన్ని చూసి మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోబోయింది. శేఖరం బారిస్తూ, జయంతి ఆగు అంటూ జేబులు తడుముకుని టికెట్స్ తెచ్చాను. రవీంద్ర భారతిలో చండాలిక డ్యాన్స్ డ్రామా ఉంది, నువ్వు సునంద వెళ్ళండి, శివరాం కూడా వస్తాడు, ఫోన్ చేశాను అన్నాడు టికెట్లు తీసి ఇస్తూ. శివరాం పేరు వినగానే జయంతి ముఖం వికసించింది. అతని మధ్య కనిపించి చాలా రోజులయ్యింది. టికెట్లు తీసుకుని వెళ్ళబోతూ, మరి మీరు అంది ఆగి. నేను రావడం లేదు. ఆగు, నేను కూడా రావాలా? చెప్పు, నువ్వు రమ్మంటే వస్తాను, ప్రసన్నంగా ఆతృతని అణుచుకుంటూ అడిగాడు. వద్దు, పొద్దుపోయినా పర్వాలేదు, శివరాం వస్తాడుగా. శేఖరం మోహన్లో ప్రసన్నత పోయింది. నాకు తెలుసు, అందుకే అతనికి ఫోన్ చేశాను. జయంతి మొహం ఎర్రబడింది. మరేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ప్రోగ్రాంకి సునంద రాలేదు. జయంతి శివరాం ఇద్దరే వెళ్ళారు. అనుకున్నట్టే చాలా ఆలస్యమైంది. అద్భుతంగా ఉన్న నృత్య నాటికతో పాటు మధ్య శివరాం వాత్సల్యపూరితమైన వాక్కులతో జయంతి మనసులో కలిగిన ఉత్సాహం మొహంలోనూ కళ్ళలోనూ ప్రతిఫలిస్తుంది. ఇంటికి తిరిగి వస్తుండగా నీతో గడిపిన క్షణాల్లో నాకెంతో తృప్తి, మనశ్శాంతి కనిపిస్తుంది శివరాం అంది జయంతి. అది నా అదృష్టం అన్నాడు. సంభాషణ ఆ పైన జరగలేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత కారు దిగి మెట్లెక్కి తనతో పాటే లోపలికి వస్తున్న శివరాంని లైట్లు లేవు, ఆయన ఇంకా తిరిగి రాలేదులా ఉంది అంది జయంతి. అయితే నేను వస్తాను మరి. శివరాం ఆగిపోయాడు. నీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియపరచాలో తెలియటం లేదు. శివరాం మౌనంగా ఊరుకున్నాడు. ఎప్పుడైనా నీ నుంచి ఏదైనా నాకు కావాలంటే కాదనవు కదూ? ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ అనను, దృఢంగా అన్నాడు. థ్యాంక్స్. ప్రపంచంలో నీలాంటి మిత్రుడున్నాడని గుర్తుకొస్తే చాలా ధైర్యం వస్తుంది, ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో. నాకంటే విలువైన వాళ్ళు మీకున్నారు, అది మీరు గుర్తించటం లేదు. జయంతి నిట్టూర్పు విడిచింది. పొద్దుపోతోంది, వస్తాను. సరే, మెనీ థ్యాంక్స్. జయంతి చేయి చాపింది. మీరు పదే పదే ఆ మాట అని నన్ను సిగ్గుపడేలా చేయకండి. వస్తా. గుడ్ నైట్. జయంతి చేతిని అంటనట్టు అందుకుని వదిలేసి వెళ్ళిపోయాడు. అతను కారు తిప్పుకుని గేటు దాటి వెళ్లే వరకు అక్కడే నిలబడిపోయింది. కారు వెళ్ళిపోయింది. ఈరోజు ఎంత బాగా గడిచింది. తనెంత మూర్ఖురాలు. శివరాం సాన్నిధ్యంలో ఇంత కులాసాగా ఉంటుందని తెలిసి కూడా అతన్ని నిర్లక్ష్యం చేస్తోంది ఎందుకు? దగ్గరగా ఉన్న తలుపులు తోసి చీకటిగా ఉన్న హాల్లోంచి లోపలికి వెళ్లేందుకు లైట్ వేసింది. వస్తూనే ఒక్కసారే ఉలిక్కి పడింది. స్విచ్ మీద చేయి తీయాలన్న విషయం కూడా మర్చిపోయింది. హాల్లో మధ్యగా ఉన్న సోఫాలో శేఖరం వెనక్కి జారగిలబడి కూర్చున్నాడు. అతని 2 చేతులు కళ్ళ మీద ఉన్నాయి. మీరిక్కడే ఉన్నారా? తడబడుతూ అంది. ఇప్పుడే వచ్చి 10 నిమిషాలైంది. ఎలాగూ నువ్వు వచ్చే టైం అయింది, కలిసి భోజనం చేయవచ్చని కూర్చున్నాను. అతని కంఠధ్వని బట్టి మేలుకునే ఉన్నాడని తెలుస్తోంది. మీకు మా మాటలు వినిపించలేదు? నేను వినాలని ఉద్దేశించి అన్నవి కాదుగా. కళ్ళు తెరిచి జయంతి వైపు చూస్తూ అడిగాడు. అతని మొహం చాలా అలసటగా ఉంది. క్రాఫ్ కొద్దిగా చెరిగింది. జయంతి మొట్టమొదట సెక్రటరీగా చేరిన రోజుల్లో ఉదయం ఉల్లాసంగా వెళ్ళి ఆ మీటింగ్స్, ఆ గొడవల్లో ఇలాగే మధ్యాహ్నం భోజనానికి విసుగ్గా అలసటగా వచ్చి కుర్చీలో వాలిపోయేవాడు శేఖరం. చెప్పు, నేను వినాలని అన్నవేనా? జయంతి కాదన్నట్టు తలుపుపింది. అయితే నేను వినలేదు, సరేనా?
త్వరగా బట్టలు మార్చుకురా, భోజనం చేద్దాం, నాకు ఆకలి వేస్తుంది. జయంతికి తన మొహం సరిగ్గా కనబడనీయకుండా లేచి వెళ్ళిపోయాడు. జయంతి చాలాసేపు అక్కడే నిలబడిపోయింది. పై సంఘటన జరిగిన దాదాపు వారం రోజులకి జయంతి గదిలో పుస్తకం తిరిగేస్తూ కూర్చుంది. వేళ పట్టున తినడం, ఎవరైనా వస్తే బాతాఖాని కొట్టడం, లేకపోతే పుస్తకాలు చదవడం తప్ప ఇంకేం పని లేదు జయంతికి. అక్కడికి సునంద పిల్లలకి స్వెట్టర్లు అల్లి ఇచ్చింది. కామేశ్వరమ్మ గారికి ప్లాస్టిక్తో ఒక బ్యాగు చేసిచ్చింది. కానీ అవే మనిషికి అలసట అనిపించేవి కానీ మానసికంగా శక్తినిచ్చేవి కానీ కావు. క్రిందటి రోజున సునంద వచ్చినప్పుడే ఏం తోచటం లేదు అంటే ఏదో ఒక పని కల్పించుకో, లేకపోతే శేఖరాన్ని అడుగు, అతనే చూపిస్తాడు అని సలహా ఇచ్చింది. అతన్ని అడిగితే బాగానే ఉంటుంది కానీ ఎలా అడగాలి అన్నదే సమస్య. అతను వేసే ఎదురు ప్రశ్నలకి తట్టుకోవాలంటే నాకు భయం. ఆ రోజు చండాలిక డ్రామాకి వెళ్ళి వచ్చిన తర్వాత శివరాంతో తన మాటలు విన్నాడని భయపడింది. తను అన్న మాటలు శివరాంతో అన్న మాటలు విన్నాడని జయంతికి భయం వేసింది. కానీ అతను పట్టించుకున్నట్టే లేదే, మామూలుగానే ఉన్నాడు. 2-3 రోజుల వరకు జయంతికి ఏదో దొంగతనం చేసినట్టు అనిపించింది. శేఖరం విశ్రాంతి తీసుకునే సమయం ఇది. సునంద సలహా గుర్తుకు తెచ్చుకుని లేచి వెళ్ళింది. జయంతి లోపలికి వచ్చేసరికి శేఖరం గదిలో కూర్చొని మేజోళ్ళు వేసుకుంటున్నాడు. ఈ ఇంట్లో అందరూ పనిచేస్తున్నారు, ఉపోద్ఘాతంగా అంది. శేఖరం తలెత్తి విస్మయంగా చూశాడు. జయంతి చూపులు తిప్పేసుకుంటూ, నాకే సిగ్గేస్తుంది, నేను ఒక్కదాన్నే ఏ పని పాట లేకుండా కూర్చుని తింటున్నాను. బాగుంది, తినటం పని కాదని ఎవరంటారు? గంభీరంగా అన్నాడు. పరిహాసం కాదు, నిజంగా అడుగుతున్నాను. మీరు నాకేదైనా పని చూపించాలి. ఏ పని చేస్తావో చెప్పు. ఇదివరకు సెక్రటరీగా ఉన్నప్పుడు ఏం చేసేదాన్నో అది బాగానే ఉంటుంది, కానీ మరి సునంద భర్తని తీసేయాల్సి వస్తుంది. జయంతి మౌనం వహించింది. పాపం, వాళ్ళు శేఖరం ఈ ఉద్యోగం ఇచ్చినప్పటి నుంచి నిశ్చింతగా సుఖంగా ఉంటున్నారు సునంద వాళ్ళు. రోజుకు కనీసం 2-3 సార్లైనా సునంద శేఖరం ఉపకారం జ్ఞప్తికి తెచ్చుకోకుండా ఉండదు. హఠాత్తుగా ఈ ఉద్యోగం పోతే జయంతికి ఇది ఇష్టం అనిపించలేదు. అసలు దానికి శేఖరం ఒప్పుకుంటాడన్న నమ్మకం కూడా జయంతికి లేదు. పోనీ ఇంకేదైనా. శేఖరము గదంతా పరిశీలిస్తూ, ఏం పని చేస్తావు నువ్వు? నాకేం కనిపించటం లేదు అన్నాడు. ఏదైనా సరే. సాక్స్ పూర్తిగా తొడుక్కున్న శేఖరం, ఏ పనైనా సరేనా? ఆత్మగౌరవం లాంటిదేది అడ్డురాదా అన్నాడు. మొహంలో కోపం తొంగి చూసినా నిగ్రహించుకొని ఊహు అన్నట్టు తల ఊపింది. అయితే ప్రస్తుతం నా కంటికి కనిపిస్తున్నవి ఇవి: నా బూట్లు రోజు పాలిష్ చేయటం, నేను రాత్రిపూట వేసుకునే పంచే షర్టు రోజు ఉతకటం, ఇంకా అంటూ తలెత్తాడు. కానీ జయంతి అప్పటికే గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. మర్నాడు అర్జెంటు పని మీద బయటికి వెళ్ళడానికి బయలుదేరిన శేఖరం బట్టలేసుకొని గబగబా బూట్ల దగ్గరికి వచ్చి వాటిని చూసి వాసు కోపంగా అరిచాడు. వాసు పరిగెత్తుకొచ్చాడు. వాసు కోపంగా అరిచాడు. వాసు మళ్ళీ అరిచాడు. వాసు పరిగెత్తుకొని వచ్చాడు. వళ్ళు దగ్గర ఉంచుకునేలా ఈ పాలిష్ చేసింది ఏమిటి ఈ పద్ధతంతా? నా ప్యాంటు ఉండాలా తగలడాలా అన్నాడు చిరాగ్గా. వాసు భయంగా మౌనం వహించి చూస్తుండిపోయాడు. మాట్లాడవే, నిద్రపోతున్నావా? శేఖరం మరింత కోపంగా కసిరాడు. అవి ఈరోజు నేను చేయలేదండి. మరెవరు చేశారు? అమ్మగారండి. నేను చెబుతుంటే వినలేదు. అమ్మాయి గారా? శేఖరం వెనక్కి తగ్గాడు. అంటే ఓహో, ఇప్పుడు అర్థమైంది. నిన్న తమాషాగా అన్న మాటలు నిజంగానే సీరియస్గా తీసుకుందన్నమాట. శేఖరం మొహంలో కోపం ఎగిరిపోయింది. కానీ ప్రసన్నతకి పైకి కనపరచకుండా ఉన్నాడు. అమ్మాయి గారు నా బూట్లు తుడిచేటట్టయితే నువ్వెందుకు ఇక్కడ? గాడిదలు కాయడానిక? బుద్ధి లేదు. వెళ్ళి త్వరగా ఇంకో జత పాలిష్ చేసి తీసుకురా అర్జెంటుగా అన్నాడు. అంటే పాలిష్ చేయడం ఇక్కడ జయంతికి కొత్త కదండి, అందుకే పాలిష్ అనేది సరిగా లేదు. వాసు అయితేనేమో రోజు చేసేవాడు కాబట్టి కరెక్ట్గా చేసేవాడు. ఎప్పుడైతే నేను శేఖరము ఏ పని చేయాలంటే నా బూట్లు పాలిష్ చేయాలి
అనే లోపలనే వెళ్ళింది, బూట్లు పాలిష్ చేసింది, అక్కడ పెట్టింది. అయితే పనిలో తేడా ఉంటుంది కదా, ఎప్పుడు చేసే పనికి అప్పుడో ఎప్పుడో ఓసారి చేసే పని అక్కడ తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది అన్నట్టు. వాసు తూనీగలా పరిగెత్తాడు. మరో 5 నిమిషాల్లో నిగనిగలాడుతున్న మరో బూట్ల జత తీసుకొచ్చి శేఖరం కాళ్ళ దగ్గర పెట్టాడు. అమ్మాయి గారు ఏం చేస్తుంది? బట్టలు ఉతుకుతున్నారండి. అమ్మాయి గారు బూట్లు తుడవడమే కాదు, ఇంకా చాలా చాలా పనులు చేస్తున్నారు అన్నట్టుంది వాడి ధోరణి. బట్టలు ఉతుకుతోందా? ఉలిక్కి పడుతూ పని మనిషి ఏమైనాడు అన్నాడు. ఉన్నాడండి, దొడ్లో ఏదో పని చూస్తున్నాడు, నేను రమ్మంటున్నానని పిలుచుకురా బూటు తొడుక్కుంటూ అన్నాడు. మళ్ళీ పరిగెత్తాడు వాసు. అయ్యగారు ఎందుకో అర్జెంటుగా పిలుస్తున్నారంటే పనిచేస్తున్న వాడల్లా వదిలిపెట్టి ఆత్రంగా పరుగెత్తుకుని వచ్చాడు. వాడు వచ్చేసరికి శేఖరం నిలువుటద్ద ముందు నిలబడి తలదు ఊకుంటున్నాడు. పిలిపించారా? గుమ్మం బయట ఒదిగి నిలబడి వినయంగా అడిగాడు. ఈరోజు తారీఖెంత? వెనక్కి తిరగకుండా అడిగాడు శేఖరం. తారీఖా? ఆశ్చర్యంగా తల మునిగినంత పనైంది వాడికి. తారీఖు అడగటానికి తనని పిలవటం ఏమిటి? శేఖరం వెనక్కి తిరిగి తారీఖెంత? నిన్నే అన్నాడు రెట్టిస్తూ. పని మనిషి నెత్తిగోక్కుంటూ నిలబడిపోయాడు. గిన్నెలు తోముకునేవాడికి, దొడ్లు ఉడుచుకునేవాడికి తారీఖులతోటో పనేంటి ఏముంటుంది? ఒక్క పహలీ తప్ప. వాసు తారీఖెంత? పదండి. పక్కగా నిలబడిన వాసు గర్వంగా చెప్పాడు. అంటే పదండి అంటే 10వ తారీఖు. ఇదిగో ఈ నెల జీతం, ఇది తీసుకొని నువ్వు తక్షణం దయచేయి అంటే వెళ్ళిపో. జేబులోంచి డబ్బు తీసి గిరాటెట్టాడు శేఖరం. బాబుగారు, పని మనిషి పూర్తిగా బిత్తరపోయి చూస్తున్నాడు. అవుడ్రా, అమ్మాయి గారు నా బట్టలు ఉతుకుతుంటే నువ్వెందుకు నా నెత్తినెక్కటానికా? వెళ్ళే కోపంగా అన్నాడు. అయ్యగారి కోపంలో అంతరార్థం ఇట్టే కనిపెట్టేసిన అతను వెంటనే చేతులు నొలుపుకుంటూ మొత్తుకుంటూ మొహంలో, నేను చెయ్యనండి, బాత్రూంలోంచి వెళ్ళిపోమ్మని. నేనేం చెయ్యను, బాత్రూంలోంచి వెళ్ళిపోమ్మని బట్టలు లాక్కుంటే ఏం చెయ్యాలో మీరే చెప్పండి. పొరపాటు అయిపోయింది, ఈసారికి క్షమించండి అని లెంపలేసుకున్నాడు పనివాడు. గదిలోకి వచ్చి కింద పడిన డబ్బు తీసుకుని కళ్ళకద్దుకుని శేఖరానికి అందిస్తూ, పిల్లలు గలోడిని, తమ దయ మీద బతుకుతున్నాం, ఇంకెప్పుడూ చెయ్యను, చేస్తే తన్ని తగలేయండి అన్నాడు పనిచేసే అతను. శేఖరం క్షణం సేపు అతన్ని తీవ్రంగా చూసి, సర్లే పా, ఒక్కసారి ఇచ్చింది తీసుకోవడం నాకు అలవాటు లేదు, ఒక్కసారి ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకోవడం నాకు అలవాటు లేదు. రాఖీ పండుగ వస్తుందిగా, నీ పిల్లలకి బట్టలు కుట్టించుకో, ఇంకోసారి ఇలాంటిది నా చెవిన పడిందంటే బాగుండదు అన్నాడు గంభీరంగా. ఈసారి ఇంకొంచెం ఆశ్చర్యపోయిన అతను ఆనందంతో వికసించిన మొహంతో వాసు వంక విజయ గర్వంతో చూస్తూ డబ్బు బొడ్లో దోపుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు వాసు వంక అంటే, వాసుకు లేకుండా ఆ మధ్యాహ్నంలోనే డబ్బులు ఇచ్చి, ఇప్పుడు ఈ నెల ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆ డబ్బులు ఉంచుకోమనమని నెల జీతం వేరే ఇస్తానంటే కలిసి వచ్చింది కదా. తోటి పనివాడితోటి విజయ గర్వంతో నేనేం ఓడిపోలేదు, మళ్ళీ గెలిచా అంటే కింద పడ్డా నాదే పైచే అనే వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, ఆ టైప్ అనమాట. ఇప్పుడు వాస్తవంగా ఆ పని అతని తప్పు కూడా ఏం లేదు. జయంతి వెళ్ళి నువ్వు వద్దు నేను చేస్తానట పక్కకు పోయిండు. కానీ ఎప్పుడైతే తోటి పనిచేసే ఆయన ముందర నేను ఎప్పుడైతే కోపడ్డాడో అప్పుడు చిన్నతనం అనిపించింది. ఎప్పుడైతే డబ్బులు కలిసి వచ్చినాయో అప్పుడు విజయ గర్వంతో చూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇవన్నీ క్షణికానందాలన్నమాట. ఆ రోజు మర్నాడు బయట పనులతో శేఖరానికి ఊపిరి సలపలేదు. భోజనానికి కూడా ఇంటికి రాలేనంత తొందరలో ఉండిపోయాడు. 3వ రోజు మధ్యాహ్నం భోజనమైన తర్వాత గదిలో మంచం మీద పడుకుని పుస్తకం తిరగేస్తున్నాడు. ఇంతలో జయంతి లోపలికి వచ్చింది. శేఖరం చూసి చూడనట్టు ఊరుకొని పేజీలు తిప్పసాగాడు. మీరు కొంచెం వాసుని పని మనిషిని కేకలు వేయాలి, ఫిర్యాదు చేస్తున్న ధోరణిలో అంది. ఎందుకు? పుస్తకం తీసి ఆశ్చర్యపోతున్నట్టు చూసి, ఏం అపరాధం చేశారు వాళ్ళు అన్నాడు. మొన్న, నిన్న, ఈరోజు కూడా నేను మీ బూటు తుడవబోతే వాసు వాటిని లాక్కొని నేనేం చేస్తాను లాక్కున్నాడు. నేనేం చేస్తా? గాడిదలు కాస్తానా అంటూ వాటిని నాకు అసలు అందనివ్వలేదు. పని మనిషేమో అసలు బాత్రూంలోనికి అడుగు పెట్టేందుకే వీలు లేకుండా గుమ్మానికి అడ్డంగా నిలబడి, వీల్లేదండి, మీరు బట్టలు పిండితే నేనెందుకు ఇక్కడ, ఎవరి నెత్తినెక్కడానికి? ఇవన్నీ శేఖరం వాళ్ళని అన్న మాటలు కదా, మళ్ళీ అవి ఈమెతో అన్నారన్నమాట. నేనెందుకు ఇక్కడ, ఎవరిని ఎత్తినెక్కటానికి అన్నాడు. శేఖరం మొహానికి పుస్తకం పూర్తిగా చాటు చేసుకున్నాడు. మీరిది ఆషామాషిగా తీసుకోవద్దు. నన్నేం చేయమంటావు? వాళ్ళని పిలిచి కేకలేయండి,
వాళ్ళని పిలిచి కేకలేయండి. ఎందుకు? తీసుకున్న జీతాలకి న్యాయంగా పనిచేస్తున్నందుక కేకలేయటం? లేకపోతే ఉద్యోగం నుంచి వాళ్ళని తీసేయండి. నా వల్ల కాదు. వాళ్ళకి మీ సునందమౌడిలా పిల్లా జల్లా ఉన్నారు. అయితే నాకు ప్రత్యేకంగా ఏదైనా పని వేరే చూపించండి మొండిగా అంది జయంతి. అంత ప్రత్యేకంగా ఎందుకు? అంత పట్టుదల ఎందుకు? కాలక్షేపానికా లేక రుణం తీర్చుకోవడానికా? మీరెలా అనుకున్నా సరే సరే మీరెలా అనుకున్నా సరే నిర్లక్ష్యంగా అంది. నువ్వు చేయాలంటే ఎవ్వరూ అడ్డు రాకుండా ఉండాలంటే కొన్ని పనులున్నాయి, చెప్పండి. నువ్వు చెయ్యను అని అంటే చేస్తానని చెప్పడంలా? అయితే విను. నా జుట్టుకి నూనె రాసి తలదువ్వాలి. నేను స్నానం చేస్తుంటే వీపుకి సోప్ రాయాలి. జయంతి కళ్ళు వెడల్పు చేసుకొని చూడసాగింది. నేను సాయంత్రం వచ్చేసరికి నేను తెచ్చిన చీరల్లో నాకు చాలా ఇష్టమైన దానిని ధరించి నీట్గా తయారై కాఫీ కప్పుతో ఎదురొచ్చి అతని వాక్యం పూర్తి కానేలేదు. ఇంతలో ఠబీమని ఏదో వచ్చి పడటంతో ఉలిక్కి పడి అటు చూశాడు. అప్పటికే టేబుల్ పక్కగా నిలబడిన జయంతి దాని మీదున్న పుస్తకాలన్నీ తీసి బలం కొద్దీ వరుసగా విసరసాగింది. వర్షంలా గబగబా పడుతున్న పుస్తకాల దెబ్బలు తగలకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ బాబోయ్ జయంతి ఆగు అంటూ అరిచాడు. పుస్తకాల పరంపర రావడం తగ్గిన తర్వాత శేఖరం గట్టిగా ఊపిరి పీల్చుకుని తలెత్తి చూశాడు. జయంతి అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కోపం వచ్చిందన్నమాట. గదిలోకి వచ్చి భళ్ళన తలుపులు మూసుకున్న జయంతికి అతని మాటల్లో పరిహాసం, కనుకొనుకుల్లో కొంటెతనం, పెదవుల చివర చిరునవ్వు గుర్తొస్తూనే ఒళ్ళు భగ్గుమని మండటం మొదలెట్టింది. ఏమిటి అతని ఉద్దేశం? కేవలం అతని చేతిలో కీలుబొమ్మను అని అనుకుంటున్నాడా? అసలు సీరియస్గా మాట్లాడడమే మానేశాడెందుకు? ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వడు. పోని ఉంటే విలువగా చూడడు. ఇదేం మర్యాద? అసలు అతనెవరు? తనెవరు? ఇలాంటి పరిస్థితుల్లో భగవంతుడు నన్ను ఎందుకు తోశాడు? ఏం చేయలేని ఆవేశంతో మనసంతా కోపంతో నిండిపోయిన జయంతికి దుఃఖం ముంచుకొచ్చింది. కన్నీళ్లతో రెప్పలు బరువెక్కాయి. 10 నిమిషాలైన తర్వాత శేఖరం వచ్చి తలుపు తట్టి జయంతి అని పిలిచాడు. ఆమె పలకలేదు. తలుపు తీయి నిన్నే ఇంకోసారి పిలిచాడు. అప్పటికి మాట్లాడలేదు, తలుపు తీయలేదు. 2-3 సార్లు పిలిచి సమాధానం రాకపోవడంతో అతను వెళ్ళిపోయాడు. జయంతి సాయంత్రము అంతా వస్తున్నారు, అలా ద్రాక్ష తోటని చూడడానికి వెడదాం. సరే రావడానికి ఇష్టమేనా? నా ఇష్టాలతో పనుందా మీకు? శేఖరం చూస్తుండిపోయాడు. జయంతి తలెత్తలేదు. పూసల బ్యాగ్ అల్లుతూ కూర్చుండిపోయింది. కొంచెం ఆగి పోనీ ఎవరెవరు వస్తున్నారో అడగవే అన్నాడు. కుతూహలం లేదు అంది. ఎందుకని? వచ్చేవాళ్ళెవరో తప్పకుండా మీకు ఆప్తులై ఉంటారు కాబట్టి. అంటే నీ ఉద్దేశం ఏం లేదు. శేఖరం ఓ అడుగు ముందుకు వేసి పదే నిన్ను మాట్లాడించాలని చూస్తున్నానని కదూ నీకు లోకువా? అసలు ఎందుకు చూడాలి? అందుకని బిచ్చగాడిని విదిలించుకున్నట్టు విదిలిస్తావా? జయంతి చురుగ్గా తలెత్తి అన్నిటికీ మీ మీద ఆధారపడిన దాన్ని నేను, యాచకురాలిని నేను. జయంతి వాక్యం పూర్తి చేయనేలేదు. గదిలోకి వాసు తొంగి చూస్తూ మీకోసం మినిస్టర్ గారి పిఏ వచ్చాడు అన్నాడు శేఖరాన్ని ఉద్దేశించి. వస్తున్నా కూర్చోమను. వాసు వెళ్ళిపోయాడు. వాడి వెనకే బయటికి వెళ్ళిపోతున్న శేఖరం గుమ్మం దగ్గర ఆగి తల తిప్పి జయంతి వైపు చూస్తూ మాటలు పెరిగిన కొద్దీ మనసును నలగడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. మనిద్దరి మధ్య స్పర్ధ పుట్టించాలనుకోవటం నీ ధ్యేయంగా పెట్టుకుంటే నేను కాదనను. కానీ ఒకటి మటుకు గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఎప్పటికైనా నువ్వు అందులో ఓడిపోయి లొంగిపోక తప్పదు అని వెళ్ళిపోయాడు. 4 గంటలు అవుతుండగా ద్రాక్ష తోట దగ్గరికి వచ్చాడు. మిగతా వాళ్ళెవరో జయంతికి తెలియదు. వాళ్ళు మటుకు 3 గంటలకే అక్కడికి వచ్చేస్తారని భోజనాల దగ్గర శేఖరం మాటల ద్వారా తెలిసింది. కొన్ని ఎకరాల మేర రాతి స్తంభాలకి అల్లిబిల్లిగా పెనవేసుకున్న పచ్చటి తోట కారులోంచి చూస్తుంటే అల్లంత దూరానికే కనిపిస్తుంది. సాయంత్రం పొద్దు తిరిగిపోవడంతో ఎండ చల్లబడిపోయింది. చల్లటి గాలి హాయిగా ఉంది.
కారు తోట దగ్గరికి వచ్చి ఆగింది. ఆ చివర బాగా మూలకి ఇంకా చాలా ఎకరాలు ద్రాక్ష తోటకి సిద్ధం చేయబోతున్నారు. రోడ్డు వారగా దగ్గరగా కొద్ది దూరంలో కనిపిస్తున్న తోటలో కొంత భాగం రాజశేఖరానిది. అందులోనే పడమటి వైపుగా చిన్న కాటేజీ ఉంది. కారులోంచి దిగగానే శేఖరం కారు పక్కన పెట్టి కాటేజీ వైపు వేలు పెట్టి చూపిస్తూ, అదిగో అక్కడున్నారు వాళ్ళు, వెళ్ళు, నేను ఇప్పుడే మేనేజర్తో మాట్లాడి వస్తాను అని సమాధానం కోసం చూడకుండా గబగబా గార్డెన్ వైపు వెళ్ళిపోయాడు. రాతి స్తంభానికి దట్టంగా అల్లుకుపోయిన పచ్చటి తీగలతో పక్వానికి వచ్చి తయారైన ద్రాక్ష గుత్తులు భారంగా వేళ్లాడుతున్నాయి. వాటి దగ్గర పనిచేస్తున్న చాలామంది కూలీలు గుత్తుల్ని జాగ్రత్తగా కత్తిరించి బుట్టల్లో నింపుతున్నారు. కొంతమంది ఆడ కూలీలు ఓ పక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కోసిన గుత్తుల్లోంచి పాడైపోయిన పళ్ళని వేరు చేస్తున్నారు. అంతా సందడిగా కంటికి ఆహ్లాదంగా ఉంది. జయంతి మెల్లగా కాటేజ్ వైపు వచ్చింది. ముందు బంగళా పెంకున్న చిన్న వరండా ఉంది. చిన్న వరండా ఉంది. దాని పక్కన సన్నజాజి తీగ దట్టంగా అల్లుకొని ఉంది. తీగ నిండా తెల్లటి మొగ్గలు విడవడానికి తొందరపడుతున్న పిల్లగాలితో మెల్లగా ఊగుతున్నాయి. లోపల నుంచి ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. ఎవరున్నారో ఏమిటో, రేఖారాణి, కరుణాకరం వాళ్ళుంటే వాళ్ళ మధ్య కూర్చుంటే మాటలు రానట్టే కాదు, అసలు పూర్తిగా మతిపోయినట్టే అనిపిస్తుంది. చివరికి ఎలా కూర్చోవాలో, ఏ విధంగా చూడాలో కూడా అర్థం కాదు. జయంతి మెల్లగా సందేహిస్తూ వరండా ఎక్కి గుమ్మంలో అడుగుపెట్టింది. లోపల వాలు కుర్చీలో డాక్టర్ గారు కూర్చొని కళ్ళద్దాలని చేతి రుమాలతో తుడుచుకుంటున్నారు. ఆయన పక్కనే చిన్న స్టూలు మీద ఉన్న కామేశ్వరమ్మ గారు జయంతిని చూస్తూనే, రా రా, ఇదిగో సునంద, మీ స్నేహితురాలు వచ్చేసింది అన్నారు. అదే గదిలో కిటికీ దగ్గరగా నిలబడి బయటికి చూస్తున్న శివరాము వెనక్కి తిరుగుతూ, అన్యాయం సుమండి, మమ్మల్ని ఇంత ముందుగా రమ్మని ఊదరబెట్టి మీరు ఆలస్యంగా రావడం. శివరాం వాక్యం పూర్తి చేయనే లేదు. సునంద లేచి దగ్గరగా వస్తూ, లోపలికి రా అంది. జయంతి లోపలికి వచ్చి ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకుంది. ఇంతా తనకి కావలసిన వాళ్లే, తన ఆప్తులే. శేఖరం ఎందుకు చెప్పలేదు? అసలు చెప్పేందుకు తన అవకాశం ఇస్తే కదా. బాత్రూమ్ తలుపులు తెరుచుకొని బయటికి వచ్చిన ప్రమీల జయంతిని చూస్తూ హలో అంది. కారణం ఏమిటో తెలియదు కానీ ప్రమీల కూడా చాలా దగ్గరగా ఆదరణగా మాట్లాడుతోంది. బహుశా కాబోయే భార్యకి శేఖరం ఏదైనా చెప్పాడేమో అనుకుంది జయంతి. రాజా ఏడమ్మా అన్నారు డాక్టర్ గారు. వస్తున్నారు, అలా తోట వైపు వెళ్ళారు అంది. బయట బోలెడన్ని పూలున్నాయి, కోసుకురానా అంది ప్రమీల. దానికి ప్రత్యేకంగా పర్మిషన్ కావాలిటమ్మా అంది కామేశ్వరమ్మ గారు. పూలు కొంచెం పైకి కూడా ఉన్నట్టున్నాయి, మీరు సాయం వస్తారా? శివరాంని అడిగింది ప్రమీల. ఓకే, కానీ పూలు కోయటం పురుష లక్షణమేనంటారా డాక్టర్ గారు? లక్షణంగా ఆడపిల్లలకి సాయం చేయడం ఏదైనా పురుష లక్షణమే బాబు అన్నారు డాక్టర్ గారు. ప్రమీల, శివరాం బయటికి వెళ్ళిపోయారు. జయంతి వెళ్ళి సునంద పక్కన కూర్చొని కాటేజీ పరిశీలనగా చూడసాగింది. ఓ మాదిరి పెద్ద గది, అందులో ఓ మంచం, దాన్ని ఆనుకుని చిన్న డ్రెస్సింగ్ టేబుల్, గదిలో వాలు కుర్చీ కాక మరో 3 ఫేమ్ కుర్చీలు ఉన్నాయి. మధ్యలో టీపాయ్ ఉంది. గదిని ఆనుకునే చిన్న బాత్రూమ్ ఉంది. నీకోసం కామేశ్వరమ్మ గారు ప్రత్యేకంగా ఒకటి తెచ్చారు. ఏమిటో చెప్పుకో అంది సునంద. ఏమిటది అంది జయంతి. మనసంతా వాకిట్లో శివరాం దగ్గరే ఉంది. శివరాం ప్రమీలతో కాస్త చనువుగా ఉంటాడు, కానీ ఇలాంటి సమయంలో, అందులో ముఖ్యంగా శేఖరం సమక్షంలో ఏం బాగుంటుంది? ఈసారి ఎప్పుడైనా అతన్ని హెచ్చరించాలి. సహృదయుడైన శివరాంకి ఇలాంటివి అంతగా తెలియవు. తనలాగే అందరూ అనుకుంటాడు. అయినా ప్రమీలకి కొంచెం బుద్ధి ఉండాలి. అతనేం చేస్తాడు? అందరితో చనువుగా ఉండటం అనేది అతని స్వభావం. చెప్పు, ఏమిటో తెలుసా అంది సునంద. అదేదో తినేదే అమ్మాయి, వీళ్ళు పెద్ద క్యారియర్ వేసుకొచ్చారు. డాక్టర్ గారు క్లూ అందించారు. పులిహార వెంటనే అంది జయంతి. చూశావా వాళ్ళ అమ్మాయి కష్టపడుతుంది ఏమో అని ఎలా చెప్పారో కామేశ్వరమ్మ అమ్మగారు నిష్ఠూరంగా పలికారు. ఇంతలో వాకిట్లో మాటలు వినిపించాయి. ఏయ్, నిన్న పూలన్నీ ఎవరు కోయమన్నారు? శేఖరం కంఠం. దేవుడు. ప్రమీల పెంఖ్య సమాధానం చెప్పింది. అలాగా, అయితే నెత్తి మీద 2 మొట్టమని నాకు కూడా దేవుడు చెప్పాడు అన్నారు శేఖరం గారు. ఇంటికి వచ్చిన అతిథిని అమర్యాద చేయడం అత్యాచారం.
ఓహో అలాగా, వచ్చిన అతిథులు హద్దు మీరి ప్రవర్తిస్తే శివరాం నా పేరు చెప్పి 4 తగిలించు అన్నట్టు శేఖరం లోపలికి వచ్చాడు. గదిలో సాయంకాలపు నీరెండ ప్రతిఫలిస్తోంది. శేఖరం వెంటే బక్కగా పొట్టిగా ఉన్న ఒకతను ఒక పెద్ద పేపర్ పొట్లను తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు. అందులో ద్రాక్ష పళ్ళు ఉన్నాయి. లేతాకుపచ్చ రంగులో పరిపక్వమైన లోపల రసము పల్చటి పొరలోంచి చిదిపితే చిందేట్టు కనిపిస్తోంది. ఆ ద్రాక్ష పళ్ళలో 3 గంటలకే మమ్మల్ని రమ్మన్నారు. మేం టిఫిన్ కూడా తీసుకోకుండా వచ్చేశాం. నువ్వు త్వరగా వెళ్ళు, చేతులు కడుక్కురా అంది కామేశ్వరమ్మ గారు. మేం కూడా తీసుకోలేదు. 3 గంటలకు బయలుదేరాలనుకుంటుండగా ఇంతలో ఎవరో రావటంతో ఆలస్యం అయిపోయింది. శేఖరం బాత్రూమ్ వైపు వెళ్ళిపోతూ అన్నాడు, జయంతి ఇదిగో ఈ టవల్ తీసుకెళ్ళి అబ్బాయికి ఇవ్వు, వెంట తెచ్చిన ప్లాస్టిక్ బ్యాగ్లోంచి తీసిస్తూ అంది కామేశ్వరమ్మ గారు. జయంతి ఇష్టం లేకపోయినా టవల్ తీసుకొని బాత్రూంలోకి వచ్చింది. శేఖరం మొహం సోప్తో కడుక్కుంటున్నాడు. తడుస్తుందేమోనని మోచేతి వరకు పైకి లాక్కొని తెల్లటి ఫుల్ హ్యాండ్స్ షర్టులోంచి కనిపిస్తున్న చేతులు అందంగా బలంగా ఉన్నాయి. కుడి చేతి మీద పెద్ద పుట్టుమచ్చ ఉంది. అతని చేతులు ఎప్పుడూ అంత దగ్గరగా అంత పరీక్షగా ఇంతవరకు చూడలేదు జయంతి. మొహం కడుక్కోవటం పూర్తయిపోయి వెనక్కి తిరిగిన శేఖరం తువ్వాలు పట్టుకు నిలబడిపోయిన జయంతి వైపు క్షణం సేపు చూస్తుండిపోయాడు. అప్పుడప్పుడు అలా పరీక్షగా చూడటం అతనికి అలవాటే. జయంతి తువ్వాలు అందించి నిశ్శబ్దంగా వెళ్ళిపోబోయింది. శేఖరం వెంటనే చేతిలోకి నీళ్లు పట్టి జయంతి మీద చల్లాడు. అనుకోకుండా మీద నీళ్లు పడటంతో ఉలిక్కి పడింది. వెంటనే వెనక్కి తిరిగి చూసింది. చేతిలో మిగిలిన నీళ్ళని జయంతి మొహం మీద చల్లుతూ, వచ్చిన వాళ్ళంతా నాప్తులేనా అన్నాడు నవ్వుతూ. జయంతి వెంటనే ఏదో సమాధానం చెప్పబోయి ఆగి ముఖం మీద పడిన నీళ్ళని కొంగుతో తుడుచుకుంది. శేఖరం దగ్గరగా వచ్చి టవల్తో జయంతి మీద పడిన నీళ్ళని అద్దసాగాడు. వాళ్ళు చూస్తే అస్పష్టంగా అంది, చూడకపోతే పర్వాలేదా? కళ్ళలో కొంటెతనం మెరుస్తుండగా అడిగాడు. జయంతి చప్పున అతని చేతుల్ని తప్పించుకొని వెళ్ళిపోయింది. అదేమిటి అలా ఉన్నామే అంది సునంద ఎర్రబడిన మొహంతో. బయటికి వచ్చిన జయంతిని చూస్తూ ఎలా ఉన్నానో వెనక్కి తగ్గుతూ అడిగింది. సునంద కామేశ్వరమ్మ గారు మొహమొహాలు చూసుకున్నారు. ప్రమీల పూలన్నీ కోసుకుని పమిటి చెంగు నిండా నింపుకొని లోపలికి వచ్చింది. శేఖరం బాత్రూంలోంచి వచ్చాడు. త్వరగా రండి, ఇప్పటికే ఆలస్యమైంది కామేశ్వరమ్మ గారు ఆకులు పరుస్తూ అంది. ఇంతలో సునంద భర్త ఒకతనితో కాఫీ కప్పులు పట్టించుకొని వచ్చాడు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి, మీ మారుతి సాహితీ ఛానల్.